ఎమ్మెల్సీ నోటిఫికేషన్ పై కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైందన్న కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్. కేటీఆర్ అబద్దాల కోరు అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అమిత్ షాని కలవక ముందే ఎమ్మెల్సీ ఎన్నికలు వేరువేరుగా జరగనున్నాయని ఈసీ ప్రెస్ నోట్ విడుదల చేసిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కుమ్మక్కయ్యిందనే ఆరోపణ చేశారు. ఆ ఆరోపణను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కుమ్మక్కైనందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 వేర్వేరు నోటిఫికేషన్స్ రావటం జరిగింది అనే మాట వారు చెప్పారు. అది కూడా రేవంత్ రెడ్డి గారు అమిత్ షాను కలిసిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుందనే ఆరోపణ చేశారు. అది శుద్ధ అబద్ధం. ఈ ఆరోపణ కేటీ రామారావు ఒక అబద్ధాల కోరు అనే విషయాన్ని రూఢి చేస్తుందన్నమాట మనం చేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా, నిర్మలా సీతారామన్ సింగ్ గారిని, అదేవిధంగా షెకావత్ గారిని కూడా, హర్ప్రీత్ సింగ్ గారిని, గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కూడా కలవటం జరిగింది. ఏ ప్రిన్సెస్ లో ఎలక్షన్ జరగాలన్న మాట చెప్పడం జరిగింది. సపరేట్ అనేది ఎలక్ట్రోల్ రోల్స్ ఉండాలన్న మాట చెప్పడం జరిగింది. దొడ్డిదారిలా మాట్లాడటం, ప్రజలను మభ్యపెట్టడం బీఆర్ఎస్ నాయకులకు, కేసీఆర్ కు, కేటీఆర్ కు, హరీష్ రావుకే, మీకే చెల్లుతాయి, మాకు కాదు. కేటీఆర్ గారు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కొల్యూడు అయినందుకే ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు 2 వేరువేరుగా జరుపుతుందని అబద్ధం మాట్లాడిందో దానికి ఆయన క్షమాపణ చెప్పాలనేసి కాంగ్రెస్ పార్టీ